హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పాపడ్ చట్నీ చేసి చూపిస్తున్నాను. పాపడ్ చట్నీ అంటే ఏం లేదండి, మనం పప్పులోని రసంలోని నంచుకు తింటాం కదా అప్పడాలు. ఈ అప్పడాలతో పచ్చడి చేసి చూపిస్తున్నాను. రోట్లో చేసుకోవాలి. ముందుగా మనం ఈ అప్పడాలని నూనెలోని ఫ్రై చేసుకుని తీసుకుని పెట్టుకోవాలి. వీటన్నిటిని మీకు నచ్చిన ఫ్లేవర్స్, నచ్చిన అప్పడాలు తీసుకోవచ్చండి. ఏవైనా సరే అప్పడాలు తీసుకుని వీటిని అన్నీ వేయించుకున్న తర్వాత ఇలాగ చేతితో కాస్త క్రష్ చేయండి. మరీ మెత్తగా వద్దు, ఇలాగ క్రష్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం దీన్ని రోట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొబ్బరి కూడా రెడీగా పెట్టుకోండి. రోట్లోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే వేడి నీటిలో నానబెట్టిన ఎండుమిర్చి అండి వేసుకుని ఒకసారి మెత్తగా దంచి, ఒక చిన్న ఉల్లిపాయ దీన్ని కూడా బాగా దంచుకుని మనం తురిమిన కొబ్బరి వేసుకోవాలి. వేసి ఒకసారి మళ్ళీ కొబ్బరిని కూడా దంచుకోవాలి. ఇందులో తగినంతగా చింతపండు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా దంచుకుని మళ్ళీ మనం క్రష్ చేసుకున్న అప్పడాలు వేసుకుని మళ్ళీ అంతా కలిసేటట్టు ఒకసారి దంచండి. రెడీ అయిపోతుందండి పాపడ్ చట్నీ. అన్నంలోకి చాలా బాగుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తినండి. సూపర్గా ఉంది, చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.